రైట్. మనతో పాటు ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి గౌడ్ గారు, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. వెంకటస్వామి గారు నమస్తే అండి. నమస్కారం సార్, ఎలా చూడాలి? ముఖ్యంగా కాంగ్రెస్కి బీసీ బిల్లు మీద, రాజకీయాల మీద ఉన్న శ్రద్ధ బీసీ బిల్లు మీద లేదు, ఇదంతా డ్రామా అని ఒకళ్ళు అంటున్నారు. ముఖ్యంగా సుప్రీంకోర్టు 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఉండకూడదు అనేది మీకు తెలీదా? సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇదంతా ఒక రకమైన స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నారు, ఎన్నికల కోసమే అంటూ కూడా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు అందరికి నమస్కారం, ప్రేక్షకులకు. సార్, ఇవాళ జరిగినటువంటి ఏదైతే ధర్నా ఉందో, అఫ్ కోర్స్ as a responsibility of the Congress and Congress government అనుకోండి, కాంగ్రెస్ పార్టీగా మేము బీసీ బిడ్డలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని సాధించడంలో క్రమంలో ఇది ఒక మెట్టు, ఇది ఒక భాగం, ఒత్తిడి తీసుకురావడం కోసం. శ్రీనివాస్ గారు మాకు ఆ ఒత్తిడి తీసుకురావడంలో మీరు చేస్తున్న ప్రయత్నానికి మేము సపోర్ట్ చేస్తున్నాం అని అనడం, వారిని ఆహ్వానిస్తున్నాం, వారికి ధన్యవాదాలు. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సమస్య కాదు. ఇది మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి, నాట్ ఓన్లీ ఫర్ ద బీసీస్ ఆల్సో. దీంట్లో బీసీ రిజర్వేషన్ పెంచాను అంటుంది. మొన్న జరిగిన సర్వే బీసీ కుల గణన కాదండి, అన్ని కులాల యొక్క గణన జరిగింది. ఎవ్రీ కులం యొక్క గణన జరిగింది. వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులను, వాళ్ళ యొక్క మూలాలను, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితుల సర్వే జరిగింది. కాబట్టి మనం భవిష్యత్తులో ఆయా వర్గాలకు వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి మనం చేయగలిగిన సాయం, దాంతో పాటుగా రాజ్యాంగబద్ధంగా మనకు ఒక రిజర్వేషన్ కావాలా, ఆ రిజర్వేషన్ బీసీలకు లేదు. కాబట్టి అది కూడా మొన్న జరిగిన, అంటే లాస్ట్ టైం జరిగినటువంటి లోకల్ బాడీస్ లో దురదృష్టవశాత్తు అంతకు ముందు ఉన్నటువంటి 33 కాస్త 22 పడిపోయింది. కాబట్టి దాన్ని ఎన్హాన్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మేము కామారెడ్డిలో మా మేనిఫెస్టోలో పెట్టిన, నేను కూడా మేనిఫెస్టో కమిటీ మెంబర్ని. సో ఆ మేనిఫెస్టోలో పెట్టినటువంటి వాగ్దానంలో భాగంగా మేము 42% సంబంధించినటువంటి ఏదైతే ప్రాసెస్ ఉందో, అఫీషియల్ ప్రాసెస్ ఇన్ ద అసెంబ్లీ, తర్వాత గవర్నర్ తర్వాత కేంద్రాన్ని, ఈ ప్రాసెస్ మేము పూర్తి చేసినాం. పూర్తి చేసిన తర్వాత బాధ్యత ఇప్పుడు ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వాలు, మరి ఇందాక మాట్లాడినప్పుడు చెప్పిన కదా, భారత ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వము యొక్క పరిధిలో ఇప్పుడు ఈ డిసిషన్ యొక్క దాన్ని ఎస్ అంటారా, నో అంటారా, దాని మీద చర్చ పెట్టాలా, దాన్ని జరగాల అనేటువంటిది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు వెంకటస్వామి గారు. ముఖ్యంగా 10% ముస్లింలు అందులో చేర్చడం ఒకటైతే, 2 సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి కదా, 50% కంటే కూడా పెరగకూడదని. మరి ఈ విషయాల్లో అసలు మీరు సమాధానం చెప్పాలని వాళ్ళు అంటున్నారు. సరే, ఇది మిస్గైడింగ్ ఆఫ్ ద పీపుల్. బీసీలలో ఈ దేశంలో ఉత్తరప్రదేశ్లో ఒక ముస్లిం వర్గాన్ని స్పెషల్ గా తీసుకొని రిజర్వేషన్ ఇస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ముస్లింల గురించి మాట్లాడి విషయాన్ని డిబేట్ చేస్తున్నారు. ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడంతా నేను కూడా మా పార్టీలో కూడా డిస్కషన్ అయింది. 56%. ఆగు రాజు గారు, ఆగండి, నేను మాట్లాడుకున్నాను. చిన్న సబ్మిషన్ అన్న, మీకే చిన్న సబ్మిషన్. మీరంటే, నేను ఒక ఉద్యమకారుడిగా, ఉస్మాన్ యూనివర్సిటీ ఉద్యమకారుడిగా మీతో పాటు చాలా సందర్భాల్లో ఉద్యమాల్లో పనిచేసిన, మీరంటే చాలా గౌరవం ఉంది. మీరు బీసీ ఉద్యమాల్లో చాలా సంవత్సరాల పాటు పనిచేస్తున్నారు. మీరు కూడా ఈరోజు వాస్తవాలు మాట్లాడకపోతే నిజంగా తెలంగాణ రాష్ట్రంలో మనకే రాజు ఒక విషయం, మీరు వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది. అదే చెప్తున్నా, వాస్తవమే చెప్తున్నా రాజు గారు. నేను చెప్తున్నటువంటిది, నేను గుజరాత్ ఇన్ఛార్జిగా ఉన్నా, నేను గుజరాత్లో ఇన్ఛార్జిగా ఉన్నాను. అక్కడికి పోదాం. లేకపోతే వివిధ ప్రాంతాలలో ఇప్పుడు కాదు, గతంలో చాలా కాలం నుంచి కూడా ఈ ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి పర్టికులర్ గా కొన్ని కులాలు, వాళ్ళు ముస్లింగా పేరు ఉంటుంది, మన దగ్గర దూదే కులాలు అంటారు రాజు. ఈ దూదే కులాలు మన పండుగలు చేస్తారు, ముస్లిం పండుగలు కూడా చేస్తారు, వాళ్ళు హిందువుల పండుగలు కూడా చేస్తారు.
పీరీలు చేస్తారు, లేకపోతే ఇటు మనకు వచ్చేటువంటి మన హిందూ పండుగలు కూడా చేస్తారు. సో వాళ్ళని ఎక్కడందామా, వాళ్ళు మొదటి నుంచి బీసీలుగానే ఉన్నారు మన దగ్గర. మనం నేను బీసీలో ఉన్నా, నేను బీసీ బిలో ఉన్నా, నాతో పాటు నా మిత్రులు అనేక మంది దుదేకులకు సంబంధించిన వాళ్ళు నాతో చదివిన వాళ్ళు ఉన్నారు, గుడ్డేలకు సంబంధించిన వాళ్ళు నాకు చదివిన వాళ్ళు ఉన్నారు, నాతో పాటు చదివిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మన స్టేట్ లో చూసుకున్నా కూడా వాళ్ళకు కొంత ఆ అవకాశం గతంలో ఉంది. రాజశేఖర రెడ్డి గారు గవర్నర్ ఉన్నప్పుడు 5 అన్నారు, దాని నుంచి 4 వచ్చింది. అది మతపరంగా తీసుకోవాల్సిన అక్కర్లేదు, అది వృత్తిపరంగా తీసుకోవాల్సింది అనేటువంటిది ఒక అది వచ్చి దాన్ని కంటిన్యూ అవుతుంది. సో వీళ్ళేమే భారతీయ జనతా పార్టీ ఏంటంటే, భారతీయ జనతా పార్టీ చేస్తున్నాయి ఏంటంటే, ఇನ್ನು భారతీయ జనతా పార్టీ వినండి రాజు, మీరన్నా మాట్లాడండి, ఏమన్నా మాట్లాడండి. రాజునాథ్ గారు ఒక నిమిషం ఆయన కంటిన్యూ. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు పెంచాలా తగ్గించాలా అనేటువంటి విషయంలో 243D6 ఆర్టికల్ ఏం చెప్తుందో నాకంటే మీకే ఎక్కువ తెలుసా అన్న, కొంచెం దాని గురించి అన్న చెప్పండి కదా. నేనే చెప్తా వినండి. మరి ఇప్పుడు 73, 74 అమెండ్మెంట్ ద్వారా మనకు లోకల్ బాడీస్ లో ఎలక్షన్స్ లో రిజర్వేషన్ సిస్టమ్ వచ్చింది. అది బీసీ వచ్చింది, మహిళా వచ్చింది. ఇది రాజీవ్ గాంధీ గారి టైంలో వచ్చింది. ఎన్టీ రామారావు గారు మన స్టేట్ లో ఉన్నప్పుడు దాని ఒక ఇంప్లిమెంటేషన్ వచ్చింది. అదొక పార్ట్. ఇలా భారతీయ జనతా పార్టీ ఏంటంటే, అసలు అంశం బీసీలకు రిజర్వేషన్ పెంచాలా వద్దా అనే దాని విషయంలో తేల్చకుండా మెలికబెట్టి రాజునాథ్ గారు ఒక నిమిషం ఆగండి. రాజకీయాలు రాజునాథ్ గారు ఆయన చెప్పే దర్శనం వేరు. ముఖ్యంగా ముస్లింలు సిద్ధాంతిక భూమిక గురించి మీకంటే ఎక్కువ తెలుసు, నాకు మీకంటే ఎక్కువ తెలుసు రాజు. రాజు గారు నెక్స్ట్ మిమ్మల్ని తీసుకుంటాను, దయచేసి మధ్యలో అడ్డు రాకండి, కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. రైట్.